జీవితంలో వచ్చే కష్టాలను చూసి భయపడి పారిపోవడం పిరికితనం. అలాగని ఆ కష్టాలన్నింటినీ పళ్ళు బిగిస్తూ భరిస్తూ మనసును రాయిలా మార్చుకోవడం గొప్పతనం అనుకుంటే అది అంతకన్నా పెద్ద పొరపాటు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం బాధని భరించాలా లేక అసలు ఆ బాధే మనని తాకని స్థితికి వెళ్ళాలా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ లైఫ్ మీద మీకున్న పర్సెప్షన్ ని పూర్తిగా మార్చేస్తుంది. మనం రాయిలా బ్రతకాలా లేక నదిలా ప్రవహించాలా తెలుసుకుందాము. మనలో చాలా మందికి ఒక అపోహ ఉంది. స్ట్రాంగ్ గా ఉండడం అంటే ఎమోషన్స్ చూపించకూడదని, ఏడవకూడదని, వచ్చే ప్రతి కష్టాన్ని నేను భరిస్తాను అని ఛాలెంజ్ చేయడం అనుకుంటాం. దీన్ని వెస్ట్రన్ ఫిలాసఫీలో స్టోయిసిజం అంటారు. అంటే దేనికి చలించకుండా ఉండటం. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. నేను స్ట్రాంగ్ అని నిరూపించుకోవడానికి మనసుని ఒక బండరాయిలా మార్చేసుకుంటున్నాం. మనం కోపం వచ్చినా బాధ వచ్చినా వాటి లోపలే తొక్కి పెట్టేసి పైకి మాత్రం ఏమి జరిగినట్లు నటిస్తాం. అలా చేయటం వల్ల మనం మనుషులుగా మిగలటం లేదు. ఫీలింగ్స్ లేని రోబోల్లాగా లేదా శవాల్లాగా మారిపోతున్నాం. సైకలాజికల్ డెడ్ అయిపోతున్నాం. భావోద్వేగాలని చంపుకోవడం గొప్పతనం కాదు బాస్, అది మనల్ని మనమే నాశనం చేసుకోవడం. ఒక లీడర్ కి, ఒక సైనికుడికి అది అవసరమో కానీ ఒక మామూలు మనిషి బతకడానికి రాయిలా మారాల్సిన అవసరం లేదు. ఈ భరించడం అనే బరువు మోయడమే మన అసలు సమస్య. అసలు మనకి పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఎందుకంటే మన జీవితాన్ని ఒక ఫ్రేమ్ లో బంధించేస్తున్నాం. ఏదో ఒక ఇజం ని పట్టుకొని వేలాడుతున్నాం. స్టోయిసిజం అయినా మరే ఇజం అయినా అది ఒక సరిహద్దు గీస్తుంది. నువ్వు ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు అని రూల్స్ పెడుతుంది. ముఖ్యంగా ఎండ్యూరెన్స్ అంటే భరించడం అనే కాన్సెప్ట్ ని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. మనం ఒక కష్టాన్ని భరిస్తున్నాం అంటే అర్థం ఏంటి? అక్కడ ఒక ఘర్షణ ఉంది. నేను ఈ బాధను తట్టుకుంటున్నాను అనే అహం అక్కడే ఉంది. అంటే ఈగో ఉంది. ఎప్పుడైతే నువ్వు నేను భరిస్తున్నాను అనుకుంటావో ఆ బాధ తాలూకు బరువు నీ భుజాల మీద ఉంటుంది. నువ్వు ఎంత గట్టిగా భరిస్తే లోపల అంత ఒత్తిడి పెరుగుతుంది. ఒక డ్యామ్ కట్టి నీళ్ళని ఆపేయాలని చూస్తే ఎంత ప్రెషర్ ఉంటుందో ఎమోషన్స్ ని ఆపేస్తే అంతే ప్రెషర్ ఉంటుంది. అందుకే మన డిప్రెషన్ లోకి, ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్తున్నాం. జీవితం ఒక ప్రవాహంలా కాకుండా నిలిచిపోయిన మురికి నీటి గుంటలా మారిపోవడానికి మెయిన్ కారణం ఇదే. మరి సొల్యూషన్ ఏంటి? మనం వీక్ అయిపోవాలా? కాదు. అక్కడ ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే సాక్షి భావం, విట్నెసింగ్. భరించడానికి సాక్షిగా ఉండటానికి తేడా ఉంది. స్టోయిసిజం ఏం చెప్తుందంటే వచ్చే దెబ్బని తట్టుకో, నిలబడు అని. కానీ సాక్షి భావం ఏం చెప్తుందంటే ఆ దెబ్బని గమనించు, పక్కకు తప్పుకో అని. మీరు జీవితంలో ఒక రాయిలా ఉండకూడదు, ఒక నదిలా ఉండాలి. నదికి అడ్డంగా ఒక పెద్ద బండరాయి వస్తే ఆ నది ఆ రాయితో యుద్ధం చేయదు, కానీ సింపుల్ గా పక్కన నుంచి ప్రవహించి వెళ్ళిపోతుంది. మనం కూడా అంతే. బాధ వచ్చిందా దాన్ని ఆపుకో, దాన్ని భరించుకో, కేవలం దాన్ని గమనించు. ఓహో నాకు ఇప్పుడు బాధగా అనిపిస్తుంది అని ఒక సాక్షిలా చూడు. ఎప్పుడైతే నువ్వు సాక్షిగా మారుతావో అక్కడ నేను అనే అహం ఉండదు, కేవలం అవేర్నెస్ మాత్రమే ఉంటుంది. నువ్వు భరిస్తున్నప్పుడు ఆ బాధ నీ నెత్తి మీద ఉంటుంది. నువ్వు గమనిస్తున్నప్పుడు ఆ బాధ నీకు దూరంగా ఉంటుంది, నీ కళ్ళ ముందు ఉంటుంది. అదే అసలైన మ్యాజిక్. సో ఈ క్షణం నుంచి మీ లైఫ్ ని మార్చుకోవడానికి ఒక చిన్న పని చేయండి. మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ ఎమోషన్ వచ్చినా దాన్ని మీ భుజాల మీద వేసుకోకండి. మీరు ఒక సినిమా స్క్రీన్ చూస్తున్నట్లుగా మీ జీవితాన్ని చూడటం అలవాటు చేసుకోండి. తెర మీద మంటలు కనిపిస్తే తెర కాలిపోదు కదా, వరదలు కనిపిస్తే తెర తడిచిపోదు కదా. మీరు ఆ తెర లాంటి వారు. కష్ట సుఖాలు అనేవి ఆ తెర మీద బొమ్మలు మాత్రమే. భరించడం మానేయండి, గమనించడం మొదలు పెట్టండి. బండరాయిలా ఒకే దగ్గర ఆగిపోకండి, నదిలా ప్రవహించండి. జీవితాన్ని సీరియస్ గా తీసుకొని బరువుగా మార్చుకోకండి. దాన్ని ఒక ఆటలా, ఒక సాక్షిలా ఆస్వాదించండి. ఎప్పుడైతే ఈ చిన్న మార్పు మీ ఆలోచనలో వస్తుందో అప్పుడు మీ మనసు తేలిక పడుతుంది, ప్రశాంతత మీ సొంతం అవుతుంది. ఏది మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి ప్రాక్టీస్ చేయండి. నేను భరించేవాడిని కాదు, నేను కేవలం గమనించేవాడిని అని చెప్పేసి మీకు మీరు చెప్పుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.